హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో జరిగిన సంఘటనతో నేను వెళ్ళిపోవాలనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదనిపించింది. అమ్మి ఏదేదో చెప్పింది, కానీ ఆ మాటలేవి నా చెవులను చేరలేదు. నా ధ్యాస అంతా ఇంటి నుండి ఎలా బయటపడాలి, ఎవరికీ తెలియకుండా డబ్బు నగలు ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాలు చుట్టూనే ఉంది. నా కోసం చేయించిన నగలు నా రూమ్లోనే ఉండే, నా బీరువాలోనే ఉంటాయి కనుక అందరూ పడుకున్నాక సైలెంట్గా వాటిని బయటకు తీసేయాలి అనుకున్నాను. కానీ డబ్బు మాత్రం ₹1 కూడా నా చేతిలోకి వచ్చే అవకాశమే లేదు. డబ్బులు అబ్బా వాళ్ళ రూమ్లోనే ఉంటాయి. మనీ కోసం రిస్క్ చేస్తే పొరపాటున దొరికిపోయానంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. కాబట్టి నాతో పాటు నగలు మాత్రమే తీసుకువెళ్ళాలని అనుకున్నాను. అంతలో నా నిఖా ఖాయమైందని తెలిసి చోటి మా పిన్ని సంతోషంగా వచ్చి నన్ను చుట్టేసింది. మా కాక వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. నన్ను అమ్మిలానే చూసుకునేది. చోటిమా కూడా. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చదువుకోవాలి అనుకుంటున్నాను. కానీ అడిగిన అబ్బా ఒప్పుకోలేదని డల్గా ఉన్నానని అమ్మి ఆవిడకి చెప్పింది. ఆవిడ కూడా నన్ను మోటివేట్ చేయడానికి 4 మాటలు చెప్పింది. బట్ అప్పటికే నేనేం చేయాలో డిసైడ్ అయిపోయి ఉన్నాను కనుక వాళ్ళు చెప్పిన ప్రతి దానికి సరే అన్నట్టుగా తల ఊపడం తప్ప ఏం చెయ్యలేదు. అంతలో అబ్బా పిలిచారు వాళ్ళిద్దరిని. నికా ఫిక్స్ అయిన సందర్భంగా అక్కడున్న వాళ్ళకి విందు ఇవ్వడం కోసం వంటలు చేయమని చెప్పారు. అమ్మి చోటిమా ఆ హడావిడిలో పడిపోయారు. రాత్రి 10 అయ్యేసరికి మగవాళ్ళందరూ కడుపారా తిని శుభ్రంగా తాగి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక అమ్మి చోటిమా నేను తిన్నాము. నాకు అసలు తినాలనిపించలేదు. ఇంట్లో అదే నేను తినే ఆఖరి భోజనం అని గుర్తొస్తుంటే ఒక్క ముద్ద కూడా సరిగ్గా గొంతు దిగలేదు. నికా గురించి నేను బెంగ పెట్టుకున్నాను అనుకొని ఇలా అయిపోతే ఎలా, పెళ్లి కూతురు ఈ టైంలో బాగా తినాలి అని ఏదేదో మాట్లాడారు అమ్మి వాళ్ళు. అతి కష్టం మీద ఎలాగోలా 4 ముద్దలు మింగి నా వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకుని నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఒక అరగంట ఆ మాట ఈ మాట నికా కోసం డబ్బుల గురించి మాట్లాడుకున్నాక కాక చోటిమా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అబ్బా అమ్మ నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి పెళ్లి గురించి, పెళ్లి తర్వాత జీవితం గురించి కాసేపు మాట్లాడి నన్ను బాగా నిద్రపోమని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు పడుకోవడానికి. వెంటనే నా రూమ్ డోర్ లాక్ చేసుకొని వచ్చి బెడ్ మీద పడిపోయాను. నా కళ్ళు నా ప్రమేయం లేకుండానే కన్నీళ్ల ప్రవాహాన్ని జారవిడిచాయి. కనీసం వాటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు నేను. టైం అర్ధరాత్రి 12 వచ్చింది. లేచి సైలెంట్గా బీరువా ముందు కుర్చీ వేసుకుని దాని మీద ఎక్కాను. బీరువా పైన ఉన్న లగేజ్ బ్యాగ్ కిందికి దించి నా పాత చున్నీతో దాన్ని తుడిచి బెడ్ మీద పెట్టాను. కుర్చీ యథాస్థానంలో పెట్టేశాను. సౌండ్ ఏమీ రాకుండా జాగ్రత్తగా బీరువా తెరిచి అందులో నుండి 4 జతల బట్టలు, సీక్రెట్ లాకర్లోని నా నగలు బయటికి తీశాను. ఆ నగలు మా దాదీలు, నాయనమ్మ, అమ్మమ్మ ఇద్దరూ నా కోసం ఎంతో ప్రేమతో చేయించినవి. ఇంకా నా కోసం మా అబ్బా కష్టార్జితంతో కొన్నవి. అవి నా స్వార్థం కోసం తీసుకోవాలి అనిపించలేదు. కానీ తప్పదు. డబ్బు ఎలాగో పట్టుకెళ్ళలేను, నగలు కూడా తీసుకెళ్ళకపోతే ఎలా? ఏదైనా చిన్న ఉద్యోగమైనా దొరికేదాకా మేము బ్రతకడానికి ఆధారం అవే కదా. వాసు ఒక్కడు తెచ్చిన వాటితో ఎంతకాలం బ్రతకగలము? తనకి భారం అవ్వకుండా ఉండాలంటే నేను కూడా తీసుకెళ్లాల్సిందే అనుకుని ఆ గోల్డ్, నా డ్రెస్సెస్ బ్యాగ్లో సర్దుకున్నాను. కాసేపు నా రూమ్లో నా మంచం మీద పడుకోవాలి అనిపించింది. ఒకవేళ నిద్ర పట్టేస్తే మెలకువ రాదేమో అనుకొని స్టడీ టేబుల్ మీద ఉన్న అలారం క్లాక్లో 3:15 గంటలకి అలారం పెట్టుకొని అది ఎక్కువసేపు సౌండ్ చేస్తే నా పేరెంట్స్కి మెలకువ వచ్చేస్తుంది కనుక దాన్ని నా పిల్లో పక్కనే పెట్టుకొని కళ్ళు మూసుకున్నాను. కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. క్షణం ఒక యుగంలా గడిచింది. పదే గోడ మీద విరామం లేకుండా తిరుగుతున్న గడియారం వైపు, పక్కనే ఉన్న అలారం క్లాక్ వైపు మార్చి చూస్తూనే ఉన్నాను. ఇంటిని అమ్మి అబ్బాలను వదిలేసి వెళ్ళిపోవాలంటే మనసు అస్సలు ఒప్పలేదు. కానీ ఆ రోజు నేను వెళ్ళలేకపోతే ఇక ఎప్పటికీ నాకు నచ్చినట్టు నేను బ్రతకలేను. జీవితాంతం ఒక మూర్ఖుడికి భార్యగా కంటే బానిసగానే బ్రతకాల్సి వస్తుందని భయమేసింది. బాధ, భయం, టెన్షన్, ఏడుపు, ఒంటరితనం, రకరకాల భావోద్వేగాలు నా మీద ఒక్కసారిగా దాడి చేశాయి. గుండెల్లో భారం పెరిగిపోయి ఊపిరాడనట్టు అయిపోయింది. వెంటనే లేచి కూర్చొని సైడ్ టేబుల్ మీద పెట్టిన వాటర్ బాటిల్ అందుకొని గడగడా తాగేసి సగం పైనే ఖాళీ చేసేసాను. లేచి నా రూమ్ విండో దగ్గరికి వెళ్ళి నిలబడి వాసు ఎప్పుడు నిలబడే స్ట్రీట్ లైట్ వైపు చూస్తూ నిలబడ్డాను.
ఏ ఆలోచనలో లేవు. మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయింది. అంతా శూన్యంగా తోచింది. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. మూడవ్వడానికి ఇంకో పావు గంట ఉందనగా బెడ్ మీద ఉన్న అలారం మోగింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి పరుగున వెళ్ళి దాన్ని ఆఫ్ చేశాను. వాష్రూమ్కి వెళ్ళొచ్చి డ్రెస్ మార్చుకొని మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే వాసు వచ్చేసి అక్కడ నిలబడి ఉన్నాడు. నన్ను చూసి చెయ్యి ఊపాడు, త్వరగా రా అన్నట్టు. సరే అన్నట్టుగా తల పంకించి స్లోగా నా రూమ్ డోర్ ఓపెన్ చేసి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నా పేరెంట్స్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. విండోలో నుండి లోపలికి చూశాను. అమ్మి అబ్బాయి ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. దూరం నుండే వాళ్ళకి కన్నీళ్లతో చేతులు జోడించి మనసులోనే క్షమాపణలు కోరి వడవడిగా నా రూమ్కి వెళ్ళిపోయాను. ఒకసారి చుట్టూ కళ్ళు తిప్పి రూమ్ అంతటిని మనసారా చూసుకొని బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాను. తలుపు దగ్గరికి జారేసి పేరెంట్స్ రూమ్ వైపు మళ్ళీ ఒకసారి చూసి చప్పుడు చేయకుండా పెరడు గున్నం వైపు వెళ్ళి అక్కడున్న గేట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. ఇంటి వెనుక వైపు నుండి పక్కనున్న చిన్న సందు ద్వారా నడిచి వాసు వెయిట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళాను. ఎంతసేపు రావడానికి గయ్యం అన్నాడు నన్ను చూడడంతోనే. సారీ, ఎవరూ చూడకూడదు కదా అని చప్పుడు కాకుండా నిదానంగా వచ్చాను అని చిన్నగా చెప్పాను. సర్లే బంగారం, డబ్బులు తెచ్చావా? క్షణం లేట్ చేయకుండా అడిగాడు. డబ్బులు అబ్బా వాళ్ళ రూమ్లో ఉంటాయి కనుక నాకు తెచ్చే అవకాశం లేదని నగలు మాత్రం తెచ్చానని చెప్పాను. ఏవి చూపించు. ముందు ఇక్కడ నుండి వెళ్దాం వాసు, ఎవరైనా చూసారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు తెలుసు చూపించమన్నప్పుడు. చూపించు సీరియస్గా అన్నాడు. వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి చూపించాను. స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ చూడగానే అతని కళ్ళు మెరిశాయి. ముఖం వెలిగిపోయింది. అది నా చూపు దాటిపోలేదు. కానీ మేము బ్రతకడానికి సరిపోతాయని అతని ఉద్దేశం కావచ్చు అనుకున్నాను. బ్యాగ్ జిప్ క్లోజ్ చేసేసి సరే పద అన్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి ఇంటి వంక చూశాను. అమ్మి అబ్బా ఇల్లే ప్రపంచంగా బ్రతికిన నాకు ఇంటితో ఉన్న అనుబంధం కళ్ళ ముందు కదిలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మి అబ్బా గుర్తు రాగానే మనసంతా భారంగా మారిపోయింది. సాధారణంగా ఇంత గాఢ నిద్రలో ఉన్న చిన్న చప్పుడైతే చాలు మా అమ్మకి మెలకు వచ్చేస్తుంది. కానీ నాకు నిఘా కుదిరిన ఆనందంలో ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయినట్టుంది. నేను పెరడు వైపు గేట్ తీసిన సౌండ్కి కూడా లేవలేదు. అబ్బా కూడా భయ్యా పెళ్ళి ఎలానో ఆయన చెయ్యలేకపోయారు కదా, నా నిఘా ఆయనే చేసి పోయిన పరువు తిరిగి తెచ్చుకోవచ్చనే ఆనందంలో బాగా తాగినట్టున్నారు. ఆదమరచి నిద్రపోయారు. అన్నయ్య మగపిల్లాడు, అలాంటిది తను వెళ్ళిపోతేనే పరువు పోయిందని ఇన్నాళ్ళుగా ఫీల్ అవుతున్నారు. ఆడపిల్లనైనా నేను వెళ్ళిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అని ఒక్క క్షణం చాలా భయం వేసింది. అంతలోనే నాకు కాదర్తో నిఖా చేస్తారని గుర్తొచ్చి ఒళ్ళు గగురు పొడిచింది. ఇంటి వైపు చూస్తూ ఆలోచనల్లో తల మునకలవుతున్న నేను ఆలోచించింది చాలు పద వెళ్దాం అన్న వాసు మాటలకి తేరుకున్నాను. ఎప్పుడూ లేనిది అతని మాటల్లో విసుగు, చిరాకు స్పష్టంగా తెలిసాయి నాకు. కానీ టెన్షన్ వల్ల అలా ఉన్నాడనుకుని సరిపెట్టుకున్నాను. గుండె దిటూ చేసుకుని అతని చెయ్యి పట్టుకుని ముందుకు కదిలాను. మా వీధి మలుపు తిరిగే ముందు మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటి వైపు కన్నీళ్లతో చూసి ముందుకు నడిచాను. కాదర్ వాళ్ళ ఇల్లు దాటి వెళ్తుండగా ఇనుప సంఖ్యల బారిన పడకుండా తప్పించుకున్నాను అనుకున్నాను. కానీ పూర్తిగా పాతాళంలోకి కూరుకుపోతున్నాను అని ఆ క్షణం తెలియదు నాకు. సుమారు 45 నిమిషాలకి రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. నిదానంగా నడిచి ఆ టైంలో వెహికల్స్ ఏమీ దొరకలేదు. నన్ను ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి బ్యాగ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళి ఇద్దరి కోసం సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకొచ్చాడు వాసు. నాకు మొదటి నుండి కూడా తల చుట్టూ హిజాబ్ చుట్టుకోవడమే అలవాటు. బుర్కా వేసుకోవడం చాలా చాలా తక్కువ. ఆ రోజు కూడా అలానే హిజాబ్తోనే వెళ్ళాను. పొరపాటున తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది కనుక హిజాబ్ తీసేసి ముఖానికి స్కార్ఫ్లా కట్టుకొని చెప్పాడు. బయట ఉన్నప్పుడు ఎప్పుడు నేను హిజాబ్ లేకుండా లేను, తీసేయడం ఇష్టం లేదు. కానీ అతను చెప్పింది కూడా నిజమే కనుక మొదటిసారి ఎంతో నిష్ఠగా కొలిచే నా మతాన్ని పక్కన పెట్టి అందరిలో ఉండగానే హిజాబ్ తీసేశాను. ఎలాగో స్కార్ఫ్లా కట్టుకున్నా తల కవర్ అవుతుందిలే అని నాకు నేనే సమాధానపరుచుకొని కట్టుకున్నాను. నగలు నా బ్యాగ్లో పెడతాను, ఒకవేళ నీ బ్యాగ్ మిస్ అయినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అతని బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తూ అన్నాడు. నేనేమి జవాబు చెప్పకుండానే నా బ్యాగ్ ఓపెన్ చేసి నగలు బయటికి తీసి తన బ్యాగ్లో పెట్టేసి రెండింటి జిప్స్ క్లోజ్ చేసేసాడు. అప్పుడు కూడా అతని మీద నాకు ఎటువంటి నెగటివ్ ఫీలింగ్ రాలేదు. జాగ్రత్త తీసుకుంటున్నాడు అనుకున్నాను. పిచ్చిదాన్ని. 4:30కి ట్రైన్ ఎక్కాం. అక్కడే స్టార్ట్ అయ్యే ట్రైన్ కాబట్టి కాస్త రష్ తక్కువ ఉండి జనరల్ కంపార్ట్మెంట్లో అయినా సీట్లు దొరికాయి. వెనక్కి వెళ్ళిపోతున్న పుట్టి పెరిగిన ఊరును మసక చీకట్లో చూస్తూ
అక్కడి నుండి కొత్తగా మొదలవుతున్న నా జీవిత ప్రయాణం గురించి ఆలోచిస్తూ కిటికీలో నుండి రివ్వున వీస్తున్న చల్లగాలికి తెలియకుండానే నిద్రపోయాను. రాత్రంతా నిద్ర లేదేమో, పైగా ఎడతెరిపి లేని ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకున్నా కదా. బాగా తలనొప్పి కూడా ఉంది అప్పటికే. దాంతో ఆ చల్లగాలికి ఊయలు ఊపుతున్న రైలు కదలికకి బాగా మగతగా నిద్ర పట్టేసింది. సుమారు ఉదయం 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి వాసు కనిపించలేదు. ఒక్కసారిగా నా గుండె జల్లుమంది. నా పక్కన ఎదురు బెర్త్లో, సైడ్ బెర్త్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. కొందరు నిద్రకి జోగుతూ, కొందరు న్యూస్ పేపర్ చదువుకుంటూ, కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ, కొందరు బాక్సులు తెరిచి టిఫిన్ తింటూ. వాసు మాత్రం కనిపించలేదు. వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో అనుకున్నాను. కానీ అంతలోనే నా బ్యాగ్, అతని బ్యాగ్ కూడా అక్కడ లేవని విషయం అర్థమైంది. మైండ్ అస్సలు పనిచేయలేదు. స్తబ్దుగా అయిపోయాను. కళ్ళల్లో నీళ్లు ఊరి చెంపల మీదకి జారిపోయాయి. కనీసం వాటిని తుడుచుకోవాలని కూడా తెలియలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏమీ ఆలోచించలేకపోయాను. నాకు మతిపోయినంత పనైంది. ఏం తోచలేదు. కన్నీళ్లు మాత్రం చెంపలని తడిపేస్తున్నాయి. పట్టాల మీద దడదడమని ధ్వని చేస్తూ దూసుకెళ్తున్న రైలు శబ్దంతో, వేగంతో పోటీ పడింది నా గుండె చప్పుడు. తల తిరుగుతున్నట్టు అనిపిస్తే కళ్ళు మూసుకొని నిదానంగా వెనక్కి జారబడ్డాను. యా అల్లా అనుకుంటూ తల వెనక్కి వాల్చుకున్నాను. మూసిన కనురెప్పల వెనుక ఏడుస్తున్న అమ్మి ముఖం, అవమానంతో తలదించుకున్న అబ్బా ముఖం మెదిలాయి. కన్నీళ్ళ ప్రవాహం ఇంకా చూరందుకుంది. నేను ట్రైన్ ఎక్కిన సమయానికి నేను ఇంట్లో లేనని, వెళ్ళిపోయానని వాళ్ళకి తెలిసే ఉంటుంది. అక్కడ నిజంగానే నా కోసం నా పేరెంట్స్ మాటలు పడుతున్నారు, బాధపడుతున్నారు అనే ఊహ కూడా భరించలేకపోయాను. ఒక్కసారిగా తలపైకెత్తి కళ్ళు తెరిచాను. నా కళ్ళెదురుగా ఎవరిదో బాగా తెలిసిన రూపం కనిపించింది. కన్నీళ్ళు అడ్డుగా ఉండి మసకగా కనిపిస్తుండడంతో కళ్ళు తుడుచుకొని స్పష్టంగా చూశాను. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది నాకు. అక్కడ వాసు ఉన్నాడు. పైన లగేజ్ పెట్టే బెర్త్ మీద తల కింద 2 బ్యాగ్స్ పెట్టుకొని పడుకున్నాడు. అప్పటికి కానీ మనసు నిమ్మలించలేదు నాకు. కానీ పేరెంట్స్ గుర్తొచ్చి గుండెల్లో బాధ తన్నుకొచ్చింది. వాళ్ళు కాదర్తో నికా నిశ్చయించకపోయి ఉంటే నేను వచ్చేసేదాన్ని కాదేమో అనిపించింది. ఏదేమైనా వచ్చేసాను. ఇక వెనక్కి తిరిగి వెళ్ళలేను, తప్పదు. ఖుదా దయ చూపిస్తే మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళని చూస్తాను అనుకుని నన్ను నేను సముదాయించుకున్నాను. అంతలో స్టేషన్ దగ్గర పడుతుండడంతో అప్పటిదాకా ఎవరి పనుల్లో వాళ్ళు సైలెంట్గా ఉన్న జనాలు హడావిడి మొదలుపెట్టారు. దాంతో నేను కూడా పైకి లేచి వాసుని లేపాను. సికింద్రాబాద్ రీచ్ అయ్యాక ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చాం. అమ్మి అబ్బాల తోడు లేకుండా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు. అంటే వాళ్ళే నన్ను ఎప్పుడూ వదలలేదు. వాసు మాత్రం స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని అడుగుల వేగం అందుకోవాలంటే నేను చిన్నగా పరుగు పెట్టాల్సి వచ్చింది. అంతలో అటుగా ఓ సిటీ బస్ వచ్చింది. అప్పటికే అది జనాలతో కిక్కిరిసి ఉంది. వెనక్కి తిరిగి నా వైపు ఉరిమి చూశాడు. ఫాస్ట్గా రా, బస్ వచ్చింది అంటూ. ఆ బస్సు అసలు ఇంకా ఆగనే లేదు. స్లో అవుతుండగానే జనాలు పరిగెత్తికెళ్ళెక్కేశారు. నేను కూడా పరుగుతో వాసుని చేరుకున్నాను. ఆ పరుగు ఆపకుండానే అతను నా చెయ్యి పట్టుకొని ఈడ్చుకెళ్ళినట్టే బస్ దగ్గరికి లాక్కెళ్ళాడు నన్ను. చాలా రష్గా ఉంది కదా వాసు, నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. నెక్స్ట్ బస్ వచ్చేదాకా ఆగుదాం జనాలను చూసి అన్నాను. తమరు పెద్ద నైజాం యువరానని ఖాళీ బస్ వస్తుంది తమరి కోసం. ఇక్కడ బస్సులు ఇలాగే ఉంటాయి, నోరు మూసుకొని ఎక్కువ విసుగ్గా కసిరి అప్పటికే మూవ్ అయిన బస్ ఫుట్బోర్డ్ మీద నన్ను ఎక్కించి అతను కూడా పరుగున ఎక్కాడు. రన్నింగ్లో బస్సు ఎక్కడం అదే మొదటిసారేమో. గుండె చాలా వేగంగా కొట్టేసుకుంటుంది. రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ కుదుపులు వస్తే భయపడి చచ్చాను, ఎక్కడ కింద పడిపోతానో అని. 2 చేతులతో డోర్ దగ్గరున్న ఐరన్ రాడ్ని గట్టిగా పట్టేసుకున్నాను. వాసు మాత్రం బాగానే నిలబడ్డాడు. భుజాలకి తన ప్యాక్ తగిలించుకొని ఒక చేతితో నా బ్యాగ్, మరొక చేతితో రాడ్ పట్టుకొని. స్టాప్లో ఆగిన ప్రతి చోట జనాలు పోలోమని ఎక్కడమే తప్ప దిగేవారు 2-3 మాత్రమే. అలా కాస్త దూరం వెళ్ళేసరికి స్టెప్స్ మీద నుండి లోపలికి వెళ్ళాను. కొత్తగా ఎక్కేవారు ఫుట్బోర్డ్ మీద నిలబడడంతో సుమారు గంట ప్రయాణం తర్వాత ఒక దగ్గర బస్సు ఆగింది. ఏ రఫీదా అని అరుపు వినబడడంతో ఉలిక్కిపడి వంగి ఆ పిలుపు వచ్చిన వైపు చూశాను విండోలో నుండి. వాసు బస్ దిగేసి రోడ్ మీద నిలబడి చేతితో సైగ చేస్తూ నన్ను రమ్మని పిలవడం కనిపించింది. ఆ జనాల్లో నుండి ఎలా దిగి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. కొంచెం తప్పుకోండి అని ఒక్కొక్కరిని అడిగి దిగడం చాలా కష్టమైంది. నేను ఒక్క మెట్టు దిగేలోపే బస్ కదిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుపు వచ్చేసింది. వాసు వాసు అని గట్టిగా అరిచేశాను. నా పరిస్థితి చూసి ఎవరో ఒక ఆయన బస్ స్టాప్ని డబడబా సౌండ్ వచ్చేలా గట్టిగా బాదారు. దాంతో బస్ కొంచెం స్లో చేశాడు డ్రైవర్.
వాసు పరుగునొచ్చి బస్సు ఎక్కాడు. బుద్ధుందా నీకు? దిగమని చెప్తే దిగకుండా ఏం చేస్తున్నావు? ఫుట్బోర్డ్ మీద నుండి గట్టిగా అరిచేశాడు కోపంగా. అంతమందిలో అతను అలా తిట్టేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే కన్నీరు ఏరులై పారింది. కానీ ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల ఏడుస్తున్నదని కూడా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. బస్ మీద కొట్టిన ఆయన, పోనీలేవయ్యా, చూస్తుంటే ఆమెకి ఈ ఉరుకుల పరుగుల జీవితం కొత్తలాగా ఉంది. నువ్వు ఒక్కడివే దిగేయకుండా ఆమెను కూడా దగ్గరుండి దించాల్సింది. ఇప్పుడు ఏమైంది? పక్క స్టాప్లో దిగి వెళ్ళండి. ఆ మాత్రం దానికి ఎందుకు ఆమె మీద అందరిలో కేకలు వేయడం? మందలింపుగా అన్నారు. దాంతో వాసు సైలెంట్ అయ్యాడు. కానీ నన్ను చూపులతోనే కాల్ చేశాడు. మెల్లిగా జనాలను దాటుకుని డోర్ దగ్గరికి వెళ్ళమ్మా, నెక్స్ట్ స్టాప్ రాగానే దిగేయడానికి ఈజీగా ఉంటుంది. ఆయన మళ్ళీ ఓ సలహా ఇచ్చారు. సరే అన్నట్టు తల పంగించి కొంచెం ముందుకు వెళ్ళాను. ఒకసారి వెనక్కి తిరిగి ఆయనని చూశాను. నన్నే చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళమ్మా అన్నారు. ఆయన చూపులో ఏ కల్మషం లేదు. అది మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది. ఆయనకి 2 చేతులు జోడించి థ్యాంక్స్ అండి అని చెప్పి ముందుకు తిరిగిపోయాను. కానీ ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. ఎందుకంటే ఆయన ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉన్నారు. నిదానంగా ఒక్కొక్కరిని తప్పించుకుని డోర్ దగ్గరికి చేరుకునేసరికి స్టాప్ వచ్చేసింది. వాసు నా వైపు చూసి కిందికి దిగేయడంతో నేను కూడా గబగబా దిగేశాను. దిగానని చెప్పడం కంటే దూకానంటే బాగుంటుందేమో. మళ్ళీ వెనక్కి తిరిగి నా మంచి కోసం మాట్లాడిన ఆ వ్యక్తి కనిపిస్తారేమో అని చూశాను. కానీ ఆ రష్లో కనిపించలేదు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.